ఈ గవర్నమెంట్ ఏమో పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేశారు, తీసుకొస్తుంటే వైసీపీ కేసులు వేయడంపై మీరేమంటారు? కడుపు మంట. గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలి. వీళ్ళకి మింగుడు పడట్లేదండి. ఎక్కడికెక్కడ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, నారా లోకేష్ గారు గాని, మోడీ గారు గాని ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. కంపెనీలు తీసుకోవాలి, వీళ్ళ పాటలు పడి అన్ని తిప్పలు చేసి తీసుకొస్తుంటే వీళ్ళకి కడుపు మంటతో జనాలు వీళ్ళని ఆదరించక ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టి ఇప్పుడు వచ్చిన కంపెనీలు వచ్చినాయి. వాటి మీద కేసు వేయాల్సినంత అవసరం మన యువతకే కదా, మన రాష్ట్రానికే కదా, మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు? ఈ నైతిక విలువలు మీకు ఎక్కడ పోయినాయి? ఎందుకు ప్రతిసారి రాక్షస పాలన మీద ఆలోచిస్తున్నారు? కానీ మీరు మన యువత బాగుపడుతుంది, మన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, దీన్ని ఇక్కడి నుంచి మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. మన రాష్ట్రానికే కదా డబ్బు వస్తుంది, మన రాష్ట్రానికి కదా పెట్టుబడులు వస్తున్నాయి. మీకు చేతా కాదు, చేసేవాడిని చెయ్యనివ్వరు. గత పరిపాలనలో 2019 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన నడిచి ఇది మరో బీహార్ అట్టడుగుల్లోకి తీసుకెళ్లిపోయిన ఏ కొంత ఆదాయం కూడా లేకుండా ఉన్న రాష్ట్రాన్ని మనకి ఏ కంపెనీ ముందుకు వస్తుందండి? అలా కంపెనీలు ముందుకు రావాలంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా. ఇప్పుడు ఎవడో తప్పేది మన ప్రజలకే కదా ఉపయోగపడుతుంది. వాళ్ళ సొంత ఆస్తులకి వాళ్ళ ఇంట్లో తీసుకోవట్లేదు కదా, ఎవరన్నా వాళ్ళ జోబుల్లో తీసుకున్నారా, వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారా? కంపెనీలకు ఇచ్చి మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీకు ఏదో ఒకటి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చుకుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలకు ఇచ్చి నేను లాగేసుకుంటావు అది ఇదని మాట్లాడుతున్నాను. ఏమండి, అతను ఆలోచించే ఫస్ట్ నుంచి అయితే నీ ఎంత చూస్తాం, పోలీసు వాళ్ళనేమో గొడ్డలు వడదేస్తాం, ఈ కంపెనీలనేమో వెనక తీసేసుకుంటాం, వాళ్ళని కోర్టుకి ఈడిస్తాం. ఇంతేగాని అది కంపెనీ వచ్చింది దీన్ని బాగా చేయండి అనే సపోర్ట్ చేసే మనసే లేదు. అసలు మనసు నిజంగా మనసు ఉంటే, మనసు కలిగినోడైతే ప్రజలు 11 సీట్లకి అతను అంకితం చేయరండి. అలా చేశారు కాబట్టి అతను ఇంకా మైండ్ చిప్పు దెబ్బినట్టుంది. మన రాష్ట్రం బాగుపడుతుంది. అసలు నువ్వేంట మాజీ ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రికి ఎలా చేసావు? ప్రజలు బాగుంటారు కానీ అసలు కంపెనీ వాసంటే నీకు అంత జలసే. అందుకే మీరు అందరూ టాబ్లెట్లు వేసుకోండి. వీళ్ళు గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలండి వీళ్ళందరూ.